యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న వచనాలు క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో దాదాపు 85 సార్లు ప్రస్తావించబడ్డాయి. యెషయా గ్రంథము మొత్తం 66 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని బైబిల్ యొక్క సారాంశం అన్నారు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాల్లో క్లుప్తీకరించబడినవి. యెషయా గ్రంథము ఇజ్రాయేలు జనాంగం యొక్క పాపము, పతనము, పశ్చాత్తాపము, పునరుద్ధరణ, ఈ 4 విషయాల మీద యెషయా గ్రంథం రాయబడింది. అంటే ఇశ్రాయేలీలు అన్నప్పుడు 12 గోత్రాలు. వారు ఎలాంటి పాపం చేశారు, దానికి ఎలాంటి పనిష్మెంట్ వచ్చింది, వారు ఎలాగ పశ్చాత్తాపడ్డారు, దేవుడు ఎలాగ వారిని పునరుద్ధరించాడు, రానున్న కాలంలో ఎలా పునరుద్ధరించబోతా ఉన్నాడు, ఆ విషయాలన్నీ కూడా యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. మనం యెషయా గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం 1 నుండి 3 వచనాలు చూసాం. ఇందులో ఇశ్రాయేలీయుల మహిమాన్విత పునరుద్ధరణ గురించి ఈ వచనాలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇందులో వారు నశించిన స్థితిలో నుండి వారు ఫలించే స్థితిలోనికి ఎలాగ మారారో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం యోబు గ్రంథం 14వ అధ్యాయం చూసామనుకోండి. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఒక వృక్షం నరకబడింది. అది మూడైపోయింది, అది మట్టిలో కలిసిపోయింది, తర్వాత చీకిపోయింది, అది కనుమరుగైపోయింది. కానీ తర్వాత నీటి వాసన చేత అది చిగురించింది. ఇశ్రాయేలీలకి అది ఒక పోలిక. ఇశ్రాయేలీలు అలాగా వారి పాపం వలన ఒక వృక్షం నరకబడినట్టుగా నరకబడ్డారు. వారు చివరికి కనుమరుగైపోయినట్టుగానే వారు మట్టిలో పూడుకుపోయిన మొద్దులాగానే అయిపోయారు వాళ్ళు. కానీ తర్వాత నీటి వాసన చేత అన్నప్పుడు దేవుని మాట చొప్పున ప్రవచనానుసారంగా వారు మరలా చిగురించారు. యేసు ప్రభు అదే అన్నారు, అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూచినప్పుడు ఆ కాలము సమీపంగా ఉందని మీరు ఎరగండి అని అన్నాడు. వారు అలాగనే చిగురించడమే కాదు, తర్వాత వారు ఫలించారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో ఆ విషయాలు మనం గమనిస్తాము. ఇందులో యెహోవా సియోనును ఆదరించుచున్నాడు అనే మాట మనం ముఖ్యంగా చూడగలుగుతాం. వారికి ఆదరణ అవసరమై ఉన్నది, శ్రమల్లో ఉన్నారు, వారిని ఆదరిస్తా ఉన్నాడు. కనుక ఇది ఏ సందర్భానికి సంబంధించింది అని అంటే, వారు బబులోనుకు చెరకు వెళ్ళాక బబులోను చెరలో వారు నలిగిపోతున్నప్పుడు బబులోను నదుల దగ్గర కూర్చున్నప్పుడు వారు ఏడుస్తూ ఉన్న సన్నివేశాన్ని మనం చూస్తాము. అప్పుడు వారిని పాటలు పాడమని అన్నారంటే ఎగతాళి చేశారంట. 137వ కీర్తన 137వ కీర్తనలో వారు బబులోనులో ఉండగా బబులోను నదుల దగ్గర వారు ఉన్నప్పుడు నిర్వంజి చెట్లకు వారి సితారాలను తగిలించి వారు దుఃఖపడుతున్న సందర్భంలో, ఏడుస్తున్న సందర్భంలో అక్కడున్నటువంటి వారు ఒక కీర్తన పాడండి అని వారిని బాధ పెట్టారంట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉండగా వారికి ఆదరణ అవసరమై ఉండగా యెహోవా వారిని సియోనును ఆదరించుచున్నాడు అనే మాటలు ఇక్కడ వ్రాయబడ్డం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఆదరించడం అనే దానికి మరికొన్ని మాటలు చెప్పాడు. యెషయా గ్రంథం 51:3 వచనం, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు అన్నాడు. అంటే ఆదరించడం అనేది 2 రకాలుగా జరిగింది. ఒకటి వ్యక్తులను, రెండవది వారి ప్రాంతాన్ని. ఒకటి వ్యక్తులను, వారు ఎక్కడికెక్కడికి చెదిరిపోయారో చెదిరిపోయిన వారందరినీ ఆయన సమకూర్చాడు. మాత్రమే కాదు, వారు చెదిరిపోయిన తర్వాత వారి భూభాగం అంతా కూడా నక్కలకు పాలైపోయింది. అంటే ఎవరు మనుషులు నివసించడానికి వీల్లేని విధంగా ఆ గోడలన్నీ పడగొట్టబడ్డాయి. నెహెమ్యా గ్రంథంలో చూస్తాం, అగ్ని చేత కాల్చబడ్డాయి, అవి పడగొట్టబడ్డాయి, మనుషులు నివసించడానికి వీల్లేని విధంగా అయిపోయినాయి. వారి పంట భూములన్నీ కూడా ఎడారులుగా అయిపోయినాయి, ఎండిపోయినట్టుగా అయిపోయినాయి, బీడు భూములుగా మారిపోయినాయి.
అయితే దేవుడు ఏం చేశాడంటే వారిని సమకూర్చడమే కాదు, వారి భూములను మరలా తిరిగి పంటలు పండే విధంగా ఇక్కడ రెండు మాటలు వాడాడు. ఒకటి ఏమన్నాడంటే వాటిని పోలిక ఏదేను వలె అన్నాడు. తర్వాత యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు అనే రెండు మాటలు వాడాడు. వారి యొక్క అరణ్య భూమిని, ఎడారి భూములను ఏదేనులాగా యెహోవా తోటలాగా చేయుచున్నాడు అనే మాటలు వాడాడు. కాబట్టి ఇవి రెండు వారి జీవితాల్లో నెరవేరినాయి. ఈ ప్రవచనం 2 సార్లు నెరవేరింది. ఒకటేమో పాక్షికంగా, అది ఎప్పుడు అనంటే బబులోను చెర నుండి వారు విడుదల పొందాక. వారు బబులోను చెర నుండి విడుదల పొందాక నెహెమ్యా ప్రాకారాలు కట్టడం, జెరుబ్బాబెలు యెహోషువలు వారు దేవాలయాన్ని తిరిగి నిర్మించడం, ఆ తర్వాత వారు మరలా భూమిని సేద్యం చేయడం, వాళ్ళందరూ సమకూడడం జరిగింది. అయితే క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమా చక్రవర్తి అయిన టైటస్ మరలా ఇజ్రాయేల్ మీదకి వెళ్ళి వాళ్ళ గర్భిణీ స్త్రీలను, వారి దేహాల్ని చీల్చి, పసిపిల్లల్ని చంపేసి, యవనస్తులను చంపేసి, వృద్ధులను చంపేసి, వారు క్రూరంగా హింసించి చేసిన తర్వాత ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు దాదాపు 1900 సంవత్సరాలు వారు ప్రపంచంలో చెదిరిపోయి నామరూపాలు లేకుండా, ప్రపంచ పటములో ఇశ్రాయేలు అనే పేరు లేకుండా చెదిరిపోయి, వృక్షం కనుక నరకబడి అది నేలలో మట్టిలో చీకిపోయినట్టుగా, పూడుకుపోయినట్టుగా, అలాగా కనుమరుగైపోయినట్టుగా అయిపోయిన ఇశ్రాయేలీలు, జర్మనీ అంతా హిట్లర్ టైంలో దాదాపు 60 లక్షల మంది గ్యాస్ ఛాంబర్స్లో చంపబడగా అనేక దేశాల్లో చెదిరిపోయి అలాగా హింసలు పాలైపోయినటువంటి ఇశ్రాయేలీలు 1948 మే నెల 14-15 తారీఖుల్లో వారికి స్వతంత్రం ప్రకటించబడినప్పుడు మరలా తిరిగి వారు ఆయా దేశాల్లో నుండి వారు సమకూర్చబడ్డారు. కనుక ఈ ప్రవచనం అంటే వాళ్ళు అనుకున్నారు కదా, మనం నశించిపోయాం, మన జీవితాలు ఎండిపోయినాయి, ఇక మనకు ఆశ లేదు, ఇక మన జీవితాలు పూర్తిగా నిరాశతో మునిగిపోయినాయి అని అనుకున్నారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో కొన్ని జాతులు కనుమరుగైపోయినాయి. మనం కూడా చరిత్ర చదువుతున్నప్పుడు చోళులు పరిపాలించారు, వాళ్ళు పరిపాలించారు, వీళ్ళు పరిపాలించారు చెప్తా ఉన్నారు. కానీ యుద్ధాలు జరిగిన తర్వాత కొన్ని జాతులు అంతరించినాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న, సంవత్సరాల తరబడి ఉన్న, ఇప్పటికీ నిలిచి ఉన్న ఒకే ఒక జాతి ఇశ్రాయేలు జాతి. కాబట్టి వారు అనుకున్నారు మనం నశించిపోయాం అనుకున్నారు. వారు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో వాళ్ళ గురించి ఇలాగ రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారు వాళ్ళు కదా. మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అనుకున్నారు. 36వ అధ్యాయం చూడండి, 36వ అధ్యాయం 9 నుండి. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీరు మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అన్నాడు. కనుక వాళ్ళు మన ఆశ విఫలమైపోయిందే, మనం నశించిపోయామే, ఇక మనం పతనమైపోయాం, మన ఎముకలు ఎండిపోయినాయి అనుకున్నవారు దేవుడు వారిని ఏం చేశాడంటే మరలా
ఎండిన ఎముకలను బ్రతికించినట్టుగా వారిని బ్రతికించాడు. వారిని మహాసైన్యంగా నిలవబెట్టాడు. వారిని విస్తరింపజేశాడు. కాబట్టి ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా, ఎన్నోసార్లు తమ దేశాన్ని విడిచి వారు పరాయి దేశాలకి బానిసలుగా వెళ్ళినా, ఇప్పటివరకు నిలిచి ఉన్న ఒకే ఒక జాతి ఇశ్రాయేలు జాతి. కొన్ని వందల సంవత్సరాలు చరిత్రలో కనుమరుగైపోయినటువంటి దేశం మరలా 1948లో అది ఉద్భవించి, అది వచ్చి రాకముందే 6 దినాల యుద్ధం జరిగింది. చరిత్రలో అది గొప్ప విజయం ఇశ్రాయేలీలకి. ఆ తర్వాత ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాలు వాళ్ళ మీదకి వెళ్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీలు వారి పక్షాన దేవుడు ఉన్నాడని ప్రపంచము గుర్తించింది. కనుకనే వారి అభివృద్ధిని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వారి సమకూర్పు మాత్రమే కాదు, వారి దేశం యొక్క అభివృద్ధిని గురించి కూడా బైబిల్లో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 31:27 యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యోధా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లునట్లు చల్లు దినములు వచ్చుచున్నావు. నేను దీన్ని వాడుక భాష బైబిల్లో చదువుతాను, చూడండి మీకు బాగా అర్థం అవ్వడానికి. రాబోయే రోజుల్లో ఇజ్రాయేలు ప్రాంతములో, యోధా ప్రాంతములో మనుషుల సంతానము, పశువుల సంతానము అంతటా ఉండేలాగా చేస్తాను నేను. ఇది వాడుక భాష బైబిల్లో హీబ్రూలో ఉన్న దాన్ని తర్జుమా చేసి మనకు అర్థమయ్యే విధంగా రాశారు దాన్ని. దేవుని ప్రవచనం ఇది. రాబోయే రోజుల్లో ఇజ్రాయేలు ప్రాంతంలో, యోధా ప్రాంతంలో మనుషుల సంతానం, పశువుల సంతానం అంతటా వ్యాపించే, విస్తరించే విధంగా నేను చేస్తాను, ఉండే విధంగా చేస్తాను అన్నాడు దేవుడు. తర్వాత ఇర్మియా గ్రంథం అదే 31వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. రాజ్యములకు శిరస్సు అంట. దేవుడు చెప్తున్నాడు, మేము నశించిపోయాం, మేము ఎండిపోయాం, మా జీవితాలు పతనమైపోయినాయి అనుకున్న వారిని గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే, రానున్న రోజుల్లో వారి సంతానాన్ని విస్తరింపజేయటమే కాదు, వారి పశువులను విస్తరింపజేయటమే కాదు, అంత మాత్రమే కాదు, వారు రాజ్యములకు శిరస్సుగా ఉంటారంట. కాబట్టి ఈనాడు ఇశ్రాయేల్ గురించి మనం చూస్తే వ్యాపార రంగములో వారిని కొట్టిన వారు లేరు, తర్వాత వ్యవసాయ రంగంలో వారిని కొట్టిన వారు లేరు, తర్వాత రక్షణ రంగంలో వారికి ధీటు ఎవరు, అన్ని రంగాల్లో వారు ఆరితేరిన వారు, ప్రపంచాన్ని శాసించే వారిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను మనం చూస్తే రానున్న రోజుల్లో రాజ్యములకు శిరస్సు అయినటువంటి జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి అనే మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25 వచనము నుండి, కాబట్టి ప్రభు యెహోవా వాక్కు ఇదే, యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇశ్రాయేలీలందరి ఎడల జాలిపడేదను, వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. ఇది దాదాపు 1900 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఇతర దేశాల్లో చెదిరిపోయినప్పుడు వారు ఎంత అవమానాన్ని భరించారో ఈ వచనం అది వారిలో నెరవేరింది. తర్వాత నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించున్నప్పుడు వారి యందు అన్య జనముల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును అని అన్నాడు. నేను అన్య జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో వారు నివసిస్తారంట. దేవుడు చెప్పాడు. అయితే వారు సురక్షితముగా నిర్భయముగా నివసిస్తున్నారు కాబట్టి అలా ఉండనిస్తారా? వారు సురక్షితంగా నిర్భయంగా ఉన్నప్పుడే కదా వారి మీద
పాలస్తీనా దాడి, వారి మీద తర్వాత ఇతర రాజ్యాలు దాడి చేయటానికి పూనుకోవడం, దాని గురించి ఇదే యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 38:10 నుండి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ కాలమందు నీ మనసులంటే అపవాదిని గురించి చెప్పాడు. అనేక మందిని పురికొల్పి ఇశ్రాయేలుల మీదకి రేపే గోగు అనేటువంటి పిలువబడిన అనేకులకు నాయకత్వాన్ని వహించే ఆ వ్యక్తిని గురించి చెప్పబడిన అపవాది యొక్క ఆత్మను గురించి మాట్లాడుతూ, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును, దురాలోచన చేసి ఎట్లను కొద్దువు, ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గవనులు లేని దేశం మీదకి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను, ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. చూడండి, ప్రపంచ పటాన్ని ఇలాగ 4 ఫోల్డ్ కనుక చేస్తే, A4 షీట్ని కనుక సగానికి మడిచి మళ్ళీ సగానికి మడిస్తే సెంటర్ వస్తుంది చూసారు. అట్లా ప్రపంచ పటాన్ని మడిచి ఆ సెంటర్ రౌండ్ చేస్తే వచ్చేది ఇశ్రాయేల్ దేశం. అందుకని ఇక్కడ ఆ పదాన్ని వాడాడు. భూమి నట్ట నడుమన నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను అని అన్నాడు. తర్వాత సెబావారును దదాను వారును తర్షీసు వర్తకులను కొదమసెమ అమల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుతారు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు విస్తారమైనటువంటి సంపదను సమకూర్చుకుంటారు. వారి వ్యాపారం వలన, వారి వ్యవసాయం వలన, వారి రక్షణ సంబంధించిన పరికరాలను తయారు చేయటం వలన. అలాగ దేవుడు వారిని సమకూర్చడమే కాదు, వారు ఫలభరితమైన వారిగా చేస్తామనేటువంటి మాటల్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు? మనం ఎండిపోయాం, మన ఆశ విఫలమైపోయింది, మనం నశించాం అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడు? 3వ వచనములో మనం చూస్తే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోటవలె అగునట్లు చేయుచున్నాడు. ఈనాడు ఎడారులో సమృద్ధి అయినటువంటి పంటలు పండించేది ఇశ్రాయేలీలే. సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి వారు త్రాగడానికి మాత్రమే కాకుండా వారి పంటలకి, వారి పశువులకు తగిన విధంగా వారు వాటిని మలచి ఎడారుల్లో నదులు ప్రవహింపచేయుదురు అన్నట్టుగా వారు ఆ పని చేశారు. ఎడారిలో నదిని ప్రవహింపజేశారు. ఒక నదిని వారు త్రవ్వారు. దాని వారి పశువులకి, వారి పంట పొలాలకి వారు వాటిని ఆ నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. కనుక ప్రపంచ దేశాల నుండి అనేక మంది ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తులను చూసి వారు ఏ విధంగా పంటలు పండిస్తున్నారో తెలుసుకొని వారు కూడా తమ దేశాల్లో పండించాలి అని, ఆ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందే కదా, వారు కనిపెట్టింది ఆ బిందు సేద్యం అనేది. అలాగ అనేక విషయాలు వారు ప్రపంచానికి ఒక మాదిరిని చూపారు. ఈ వచనాలు వారి జీవితాల్లో అలాగూ నెరవేరినాయి. అందుకనే దేవుడు చెప్పాడు, దాని అరణ్య స్థలాల్ని ఏదేని వలె చేయిచున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్లు చేయిచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞత స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును అన్నాడు. అయితే ఈ మాటలు మనం ఎందుకు చదువుకోవాలి? మనం ఎందుకు చదువుకోవాలంటే, ఇశ్రాయేలీలు ఎండిపోయిన వారి జీవితాల్ని చిగురింపజేసిన దేవుడే, ఎండిపోయిన ఎముకలను ఒక గొప్ప సైన్యంగా మార్చిన ఆ దేవుడే మన జీవితాలను కూడా మార్చగలవాడు. నిరాశలో ఉన్న మన బ్రతుకులను కూడా చిగురింప చేయగలడు, నిరీక్షణతో నింపగలడు. ఎండిపోయిన మన బ్రతుకులను
మరలా నూతనపరచగలడు. ఆ దేవుడే మన దేవుడు.